హలో అండి. నిన్న మనం 2024కి సంబంధించిన టెట్లో మనకు జరిగిన క్వశ్చన్ పేపర్స్లోంచి తెలుగుకు సంబంధించిన 40 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఈరోజు ఈవీఎస్కి సంబంధించిన 60 బిట్స్ మీకు ఈ వీడియోలో అందిస్తాను. తప్పకుండా చూడండి. 121 దీని ఉనికిని పరీక్షించడానికి సజల అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. 1 పిండి పదార్థము, 2 ప్రోటీన్లు, 3 కొవ్వులు అండ్ 4 ఖనిజాలు. ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి 1 పిండి పదార్థము ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 122 క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. డెంటిస్ట్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు. పల్మనాలజిస్ట్ కంటికి సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు. కార్డియాలజిస్ట్ గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు. ఆర్థోపెడిషియన్ ముక్కుకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు. ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కార్డియాలజిస్ట్ అంటే గుండెకు సంబంధించిన వ్యాధుల చికిత్స చేసే వైద్యుడు. డెంటిస్ట్ అంటే పళ్ళకు సంబంధించిన డాక్టర్. పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్. అండ్ ఆర్థోపెడిషియన్ అంటే ఎముకలకు సంబంధించిన డాక్టర్. నెక్స్ట్ 123 దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ సి. ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. 124 ఎవరైనా సాధారణంగా శ్వాస తీసుకోకపోతే లేదా వారి గుండె ఆగిపోయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ నిర్వహిస్తారు. సిపిఆర్ అంటే ఏంటి? కార్డియో పల్మోనరీ రిససిటేషన్, కార్డియో ప్రెజర్ రెస్పిరేషన్, కార్డియో పల్మోనరీ రెస్పిరేషన్, కేర్ఫుల్ పల్మనరీ రీస్టార్ట్. ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 సిపిఆర్ అంటే కార్డియో పల్మోనరీ రిససిటేషన్. నెక్స్ట్ 125 క్రింది వాటిలో ఏకలింగ పూలు మొక్కను గుర్తించండి. మందార, ఉమ్మెత్త, ఈపోమియా, కాకరకాయ. ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 కాకరకాయ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 126 క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1 వేళ్ళు నేల నుండి నీరు మరియు ఖనిజాలు గ్రహిస్తాయి. మొక్క యొక్క ప్రధాన వేరును తల్లి వేరు అంటారు. ఆకులు మొక్కను నిటారుగా ఉంచుతాయి. కాండం వేల నుండి ఆకులకు నీటిని సరఫరా చేస్తుంది. ఇక్కడ మనని సరికాని వాక్యాన్ని అడిగారు. సో ఆప్షన్ 3 ఆకులు మొక్కకు నిటారుగా ఉంచుతాయి అనేది రాంగ్ ఆన్సర్. 127 పాలలో రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియ. పాశ్చరైజేషన్, శ్వాసక్రియ, బాష్పోత్సేకం, ప్రత్యుత్పత్తి. ఇక్కడ ఆప్షన్ పాశ్చరైజేషన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ 128 క్రింది వాటిలో మొక్కలు మరియు జంతువులు రెండింటికి ఉమ్మడిగా ఉండేవి ఏంటి? ఉమ్మడిగా ఉండేది ఏంటంటే పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ 129 క్రింది వాటిలో శిలాజ ఇంధనాన్ని గుర్తించండి. బయోగ్యాస్, సహజ వాయువు, చెక్క, కర్రబొగ్గు. ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సహజ వాయువు. 130 గాలిలో దీని శాతం పెరగడం గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్ ఈజ్ కరెక్ట్. దీనివలన మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది కారణమవుతుంది. 131 కింది వాటిలో ఏది గాలిలో తక్కువ పరిమాణంలో ఉంటుంది? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి. ఏది ఉంటుంది? ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్ కరెక్ట్ ఆన్సర్. 132 మానవ శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త. రాబర్ట్ హుక్, ఆంటోనీ వాన్ లీవెన్హుక్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండ్ విలియం హార్వే. ఇక్కడ మనకి ఆప్షన్ 4 విలియం హార్వే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 133 ఈ శక్తి వనరులు ఎప్పటికీ అంతరించిపోవు. ఏవి అంతరించిపోవు? గాలి మరియు సూర్యకాంతి అంతరించిపోని శక్తి వనరులు. నెక్స్ట్ 134 కింది వారిలో
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలను నిర్మించిన వారు. ఇక్కడ మనకి ఆప్షను రాష్ట్రకూటులు అని ఇచ్చారు. అయితే మీరు 4th క్లాస్ టెక్స్ట్ బుక్ చూస్తే పార్ట్ 2లో లాస్ట్లో గుప్తుల కాలం గురించి ఇస్తారు, విక్రమాదిత్యుడి గురించి ఇస్తారు. అక్కడ ఆ పారాగ్రాఫ్లో మనకి ఏమని ఇచ్చారంటే గుప్తులు ఎల్లోరా గుహలను నిర్మించారు అని ఇచ్చారు. సో దీనికి నాకు క్లారిటీ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో ఉన్న ఏకైక నదీ తీర ప్రధాన నౌకాశ్రయం ఏది? చెన్నై ఓడరేవు, కలకత్తా ఓడరేవు, పారాదీప్ ఓడరేవు, మార్మాగోవా ఓడరేవు. ఇక్కడ మనకి ఆప్షన్ 2 కోల్కతా ఓడరేవు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 136, అశోక్ కలకత్తా నుండి ముంబైకి వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు అతడు ఈ దిశలో ప్రయాణించాలి: తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. కోల్కతా ఎక్కడ ఉంటుంది మనకి ఇండియా మ్యాప్లో? తూర్పున కోల్కతా ఉంటుంది. ముంబై మహారాష్ట్ర ఎటు ఉంటుంది? పశ్చిమాన ఉంటుంది. సో ఆయన వెళ్ళాలనుకున్న దిశ ఏంటంటే పడమర. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 137, హైదరాబాదులో ఆది హిందూ సభ స్థాపకుడు ఎవరు? నారాయణ గురు, జ్యోతిబాపులే, భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి. హియర్ ఆప్షన్ 3 భాగ్యరెడ్డి వర్మ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 138, తెలంగాణ రాష్ట్రానికి దక్షిణం వైపు సరిహద్దుగా గల రాష్ట్రం? మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. మీరు తెలంగాణ మ్యాప్ని చూస్తే మనకి దక్షిణాన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 139, ఈ రోజున పగలు మరియు రాత్రి సమానంగా ఉంటాయి? సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 12. ఇక్కడ మనకి ఆప్షన్ 1 సెప్టెంబర్ 23 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పగలు రాత్రి సమానంగా ఉండేది సెప్టెంబర్ 23 అండ్ మార్చ్ 21. సో ఈ రెండిట్లో పగలు రాత్రి అనేది సమానంగా ఉంటుంది. వీటిని మనం విషవత్తులు అని అంటాము. నెక్స్ట్ 140, మొదటి ప్రాచీన భారతీయ శాస్త్రవేద్యుడు? పతంజలి, సుశ్రుతుడు, ఆచార్య చరక, కొరక్కర్. దీనికి ఆప్షన్ 2 సుశ్రుతుడు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 141, నాగార్జున కొండ పురాతన పేరు? విజయపురి, ధరణికొండ, ప్రతిష్టానపురం, అమరావతి. హియర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, విజయపురి. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు? ఉదయ సముద్రం, కాళేశ్వరం, పాలమూరు, దిండి. ఇక్కడ మనకి ఆప్షన్ 2 కాళేశ్వరం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 143, పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించున్నది? స్థానిక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మనకి ఆప్షన్ 2 కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయువారు ఎవరు? మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ డివిజనల్ అధికారి. ఇక్కడ మన కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయువారు మండల తహసీల్దార్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మెథడ్స్, కింది వాటిలో 1 మరియు 2 తరగతులకు తప్పనిసరిగా పరిసరాల విజ్ఞానంను బోధించాలని 3, 4 మరియు 5 తరగతులకు ఈవీఎస్ని విభజించి సాంఘిక శాస్త్రమునకు సంబంధించిన అంశాలను పరిసరాల విజ్ఞానం 1 అని, సామాన్య శాస్త్రమునకు సంబంధించిన అంశాలను పరిసరాల విజ్ఞానం 2 అని విభజించి బోధించాలని సూచించిన మొట్టమొదటి కమిటీ ఏది? ఏ కమిటీ? ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 146, స్పెసిమన్లలో ఉండే వస్తువులు? నకిలీలు, నమూనాలు, నిజ వస్తువులు, డయోరమాలు.
ఆప్షన్ 3 నిజ వస్తువులు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్పెసిమెన్లు నిజ వస్తువులు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 147 ముందస్తుగా ప్రకటించకుండానే ఈ మదింపు నిర్వహించబడుతుంది. లఘు పరీక్షలు, సాధనా పరీక్షలు, శారీరక నైపుణ్యాల పరీక్షలు, సంగ్రహణాత్మక మదింపు. అయితే ప్రకటించకుండానే మదింపు చేయవచ్చు అంటే లఘు పరీక్షల్ని చేయవచ్చు. 1 వర్డ్ ఆన్సర్స్. నెక్స్ట్ 148 ఈ దిగువ విద్యా ప్రణాళిక ఉపగమము ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర పరిసరాలు విజ్ఞానం 1 పాఠ్యాంశాలను రూపొందించినప్పుడు సులభమైన వాటిని నుంచి కష్టమైన వాటికి అనే ఉపగమము లేదా భావనానికి ప్రాధాన్యతమిస్తుంది. సులభమైన వాటి నుండి కష్టమైన వాటికి ఏ ఉపగమం ప్రాధాన్యత ఇస్తుంది అంటే సర్పిలాకార ఉపగమం ప్రాధాన్యత ఇస్తుంది. నెక్స్ట్ కింది వాటిలో పటాన్ని చదవడానికి చెందిన నైపుణ్యం కానిది ఏది? చదవడానికి చెందింది కానిది అడిగారు. పటంలో ప్రదేశాలను గుర్తించగలుగుట, పటాన్ని ప్రభావవంతంగా గీయుట, పటాలను పోల్చి చూడుట, నిర్ధారణ చేయగలగడం, దిశలను సూచిస్తూ పటాన్ని వివరించగలగడం. ఇక్కడ మనకి ఆన్సర్ పటాన్ని ప్రభావవంతంగా గీయడం. మనని ఇక్కడ చదవటానికి అడిగారు కానీ గీయటానికి అడగలేదు. సో ఇది 2 కరెక్ట్ ఆన్సర్. సాంఘిక శాస్త్రం పరిసరాల విజ్ఞానంలో సంగ్రహణాత్మక మూల్యాంకనము నిర్వహించినప్పుడు ఈ కింది విద్యా ప్రమాణానికి అధిక భారత్వము ఇవ్వబడుచున్నది. ట్రై మెథడ్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వేటికి అధిక భారత్వము ఇస్తారు అనేది. అది చూసిన వారికి ఇక్కడ ఆప్షన్ పెట్టేయచ్చు. విషయ అవగాహనకి ఎక్కువ భారత్వం ఇవ్వబడుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ పేపర్ 2లో 121 కింది వానిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించండి. ఆపిల్, దోసకాయ, వంకాయ, పసుపు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. వయోజనుడిలో ఉండే నములు దంతాల సంఖ్య 2, 4, 8, 6. ఇక్కడ ఆప్షన్ 3 8 కరెక్ట్ ఆన్సర్. 8 ఉంటాయి. 123 కింది వానిలో సరికాని జతను గుర్తించండి. శక్తినిచ్చేవి ఆహారం, కార్బోహైడ్రేట్లు, పెరుగుదలకు ఉపకరించే ఆహారం ప్రోటీన్లు, ఆరోగ్య పరిరక్షణకు విటమిన్లు, ప్రేగు కదలికలు ఖనిజాలు. సరికానిది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 124 కింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏది? నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. 125 ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం STR సూత్రాన్ని అనుసరిస్తాము. STR అంటే ఏంటి? స్టాప్, డ్రాప్ అండ్ రోల్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 126 క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి సంగ్రహించబడతాయి. సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు. నాగార్జున సాగర్ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం. పునరుత్పాదక శక్తి వనరులు కాలుష్యానికి కారణమవుతాయి. సరైనది అని అడిగారు. సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు. నెక్స్ట్ 127 మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏది? పక్కటెముక, మోకాలి ఎముక, తొడ ఎముక, పిక్క ఎముక. ఆప్షన్ 3 తొడ ఎముక ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 128 భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం ఎంత? మంచినీటి శాతం 1%. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిలో మానవ రక్తంలో లేనివి ఏవి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, హెపటోసైట్లు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇవి మానవ రక్తంలో ఉండవు. సో ఇది ఆన్సర్. 130 బంగారు తీగ దీనికి ఒక ఉదాహరణ. స్వయం పోషకం, పరాన్నజీవి, పూతికాహారి, సహజీవనకారి. ఏంటి ఆన్సర్? ఆప్షన్ 2
పరాన్న జీవి. 131 కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. మీథేన్, హైడ్రోజన్, క్లోరిన్, ఆర్గాన్. ఆప్షన్ 1 మీథేన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 132 ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలను వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒక భౌతిక ప్రక్రియ, జైవిక ప్రక్రియ, రసాయన ప్రక్రియ, క్లోరినేషన్ ప్రక్రియ. సో ఆప్షన్ 2 జైవిక ప్రక్రియ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కృష్ణా మరియు గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించి ఈ సముద్ర తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి. అయితే ఈ కృష్ణా గోదావరి నదులు పశ్చిమ కనుమలు మరియు తూర్పు తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్ 134 కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు. ఏమేం జిల్లాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కలిగి ఉన్నాయి తెలంగాణలో అంటే ఆప్షన్ 4 ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా కలిగిన జిల్లాలు. నెక్స్ట్ 135 కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. పల్లవులు మరియు చేరులు, బహమనీయులు మరియు గజపతులు, రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు, బహమనీయులు మరియు రాష్ట్రకూటులు. ఆప్షన్ 3 రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 136 శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మనందరికీ తెలుసు. ఆప్షన్ 3 డొమింగో ఫేస్. 137 కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించాడు. ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, జంషెద్ కులీ, అబుల్ హసన్ తానీషా. ఎవరు? ఆప్షన్ 2 మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి ప్రణాళికాబద్ధంగా రూపొందించాడు. నెక్స్ట్ 138 భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు గుర్తించండి. ఇక్కడ లిబియాలోని అజీజియా మరియు అంటార్కిటికాలోని వాస్తోక్ స్టేషన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే చదివిన వారు ఉంటారో వారు ఈజీగా ఈ ఆప్షన్ పెట్టవచ్చు. నెక్స్ట్ 139 క్రింది కేసుల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు మరియు పోలీసు విచారణతో ప్రారంభమవుతుంది. వస్తువుల కొనుగోలుకై సంబంధించిన వివాదంలో, యజమాని మరియు అద్దెదారు మధ్య అద్దె వివాదంలో, ఇతరుల ఆస్తికి నష్టం కలిగించడంతో, దుకాణంలో బంగారం దొంగలించినందుకు గాను హత్య గావించడం. సో ఎఫ్ఐఆర్ ఆప్షన్ 4 కరెక్ట్ అండి. దొంగలించినందుకు గాను హత్య గావించడం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. 140 కింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన కాని దానిని గుర్తించండి. 1 పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. 2 వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల పట్ల వివక్ష మరియు సంబంధిత పద్ధతులు చూపకుండా ఉండడం. 3 పరీక్షలో ఫెయిల్ అయినందుకు గాను లేదా పిల్లవాడు నిరంతరం గైర్హాజరు అవ్వడం వలన అదే తరగతిలో పునరావృతం చేయడం కోసం పేరును తీసివేయడం. 4 అర్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించడం. ఇక్కడ కాని దానిని అడిగారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 141 కింది వాటిలో మున్సిపాలిటీ విధించని పన్నును గుర్తించండి. దుకాణాలు మరియు సినిమా టికెట్లపై పన్నులు, జంతువులు మరియు వాహనాలపై పన్నులు, నీటి సరఫరా చేసినందుకు గాను నీటిపై పన్ను, ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీ. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ ల్యాండ్ రెవెన్యూ స్టాంప్ డ్యూటీ అనేది మున్సిపాలిటీ విధించని పన్ను కాదు. 142 కింది వారిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు. మండల పరిషత్
ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు, గ్రామ సర్పంచ్. ఇక్కడ ఆప్షన్ 2 జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేరుగా ఎన్నుకోబడని వారు. 143 గౌతమ బుద్ధుని ప్రకారం దుఃఖం దీని వలన కలుగుతుంది. విపరీతమైన కోరికల వలన, కుటుంబ జీవితం కోసం కోరిక, దేవుడిని పూజించకపోవడం, బౌద్ధ మత సూత్రాలను పాటించకపోవడం. అందరికీ తెలుసు ఆప్షన్ 1 విపరీతమైన కోరికల వలన దుఃఖం కలుగుతుందని గౌతమ బుద్ధుని చెప్పాడు. నెక్స్ట్ 144 ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో మరియు అలల వల్ల ప్రభావితమైన భూములలో పెరుగుతాయి. సో ఇక్కడ సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో ఏంటి అవి? మడ అడవులు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 145 కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇప్పటికే రూపొందించబడిన సూత్రాలు, సిద్ధాంతాలు, లక్షణాలు మొదలైన వాటిని ధృవీకరించే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. 2 మూర్త భావనల నుండి అమూర్త భావనలు నేర్చుకునే పద్ధతి నిగమన పద్ధతి. 3 ప్రకల్పన పద్ధతి హెచ్.ఈ. ఆమ్స్ట్రాంగ్ ద్వారా ప్రాచుర్యం పొందింది. 4 నియోజక పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ 4 నియోజక పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి అనేది సరైన వాక్యం. నెక్స్ట్ 146 తెలంగాణ రాష్ట్రంలోని ఈవీఎస్ పాఠ్యపుస్తకాలలో వివిధ అంశాలలో చేర్చబడిన ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యం ఏంటి? ఇది చేయండి అని టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. సో దానివలన ఏం కలుగుతుంది అంటే ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలను అందించడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 147 తరగతి 4లో ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాలు, ఉద్యోగం చేయడం, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణంగా కుటుంబాల్లో జరిగే మార్పులకు కారణాలు చెప్పగలుగుతాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందింది? సో అవన్నీ కూడా కారణాలు చెప్తే ఏ విద్యా ప్రమాణం అవుతుంది అంటే విషయ అవగాహన అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 148 ఇండ్లు రకాలు అను పాఠ్య బోధనలో ఈ క్రింది వానిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది? సో ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలను, ఇండ్లు రకాలు అనేది మన యొక్క పరిసరాల్లో ఉంటాయి కాబట్టి ఆప్షన్ 2 చూడండి, దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించుట అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 149 పటాలు, చిత్రాలకు సంబంధించి కింది వాక్యాలలో సరైనవి ఏవి? పటాలకు, చిత్రాలకు సంబంధించి కార్టూన్లను చిత్రాలు అని కూడా అంటారు. సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది. పటంతో పోలిస్తే చిత్రం పరిధికి చాలా చిన్నది. పటానికి పటభాష ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ACD, B అనేది రాంగ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 150 బోధనా పద్ధతులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? బోధనా పద్ధతులకు సంబంధించి ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యార్థులను వివిధ రకాల అభ్యసన కృత్యాలలో చురుకుగా పాల్గొనేలా చేస్తాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ప్రశ్నలు వేయడం, సమాధానం చెప్పడం ఒకే దిశలో జరుగుతాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తాడు. ఇక్కడ మనకి బోధనా పద్ధతులకు సంబంధించి సరికానిది అడిగారు. సో ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడు కానీ విద్యార్థి కూడా ఉంటాడని ఇక్కడ ఇచ్చారు. సో ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. ఇంతే అండి. ఇప్పుడు మనం 60 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.